బీజేపీ కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్చడాన్ని నిరసిస్తూ హనుమకొండలోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ నేతలు నిరసన చేపట్టారు. జాతీయ ఉపాధి హామీ పథకం పేరు మార్పును తీవ్రంగా ఖండించారు. ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి కాంగ్రెస్ పథకాల పేరు మార్చడం విడ్డూరంగా ఉందని, భారతదేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన మహాత్మా గాంధీ పేరును మార్చడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఎమ్మెల్యే అన్నారు. వెంటనే మహాత్మా గాంధీ పేరును కొనసాగిస్తూ ఉపాధి హామీ పనులు కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఇక కాంగ్రెస్ పార్టీ నేతల నిరసనకు సంబంధించి మా వరంగల్ ప్రతినిధి హరికృష్ణ మరింత సమాచారాన్ని అందిస్తారు. బీజేపీ కేంద్ర ప్రభుత్వం జాతీయ ఉపాధి హామీ పథకానికి సంబంధించిన మహాత్మా గాంధీజీ ఆ పేరును లోక్సభలో బిల్లు ప్రవేశపెట్టిన దానికి నిరసనగా ఏఐసిసి, టీపీసీసీ ఆదేశాల మేరకు అంబేద్కర్ ఆదేశాల మేరకు మహాత్మా గాంధీ విగ్రహం వద్ద కూడా ధర్నా చేపడుతున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి కూడా ఇటు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు కాబట్టి ఇటు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి కూడా ఇటు మహాత్మా గాంధీ విగ్రహం వద్ద అయితే నిరసన కార్యక్రమం చేపడుతున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడదాం. దీనిపైన మహాత్మా గాంధీ పేరును మార్చడాన్ని ఎలా చూస్తారు, దీనిపైన ఏ విధంగా మాట్లాడతారో మనతో పాటు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ముఖ్యంగా గాంధీజీ అంటేనే గాంధీజీ అంటేనే మనం పాఠ్యపుస్తకాలు ఎక్కువగా చదువుకుంటున్నాం. భారతదేశానికి ఎల్లేని సేవ చేసిన వ్యక్తిగా కూడా మనం పాఠ్యపుస్తకాలు చదువుకుంటున్నాం. అలాంటి మహాత్మా గాంధీ పేరును తొలగించడాన్ని మీరు ఎలా చూస్తారు, ఏం మాట్లాడతారు? ఇది దుర్మార్గమైన చర్య, దీన్ని అందరూ కూడా ఖండించాలి. యావత్ దేశ ప్రజలు దీన్ని ఖండించాలి. ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గ చర్యలను యావత్ ఖండించడమే కాకుండా వీరికి తగిన శిక్ష వేయాలి. వీరికి ఓటు అడిగే నైతిక హక్కు లేదు. వీళ్ళు చేసిన అభివృద్ధి శూన్యం. కానీ మతతత్వాలు రెచ్చగొట్టుకుంటా, కుల మతాలు రెచ్చగొట్టుకుంటా, ప్రాంతీయ తత్వాలు రెచ్చగొట్టుకుంటా బతకడం తప్ప మేము గిది చేసినాం దేశానికి అని చెప్పి చెప్పి ఓటు అడగమనండి, ఆ ధైర్యం లేదు, వాళ్ళకు రాదు. ముఖ్యంగా కూడా అనేక పథకాలకు సంబంధించి కూడా పేరు మార్పులు చేసేందుకు కూడా బీజేపీ ప్రభుత్వం ఆలోచిస్తున్న పరిస్థితి ఉంది. ఇలాంటి వాటిపైన మీరు ఏం మాట్లాడతారు? ఏమి చెప్తాను నేను? ఛాయ్ అమ్మిన అంటాడు. ఛాయ్ అమ్మిన కష్టం తెలుస్తుంది కదా, సుఖం తెలుస్తుంది కదా. ఇదే నా దుకాణం, ఇది పేర్లు మార్చి బతకటమా? నువ్వు పథకాలు తెచ్చి ఇది చేసుకో, సొంత పథకాలు పెట్టి పేర్లు మార్చడం ఏం దుర్మార్గమే? ఇది మేము పెట్టిన పథకాలకి మాకు పుట్టిన బిడ్డ నువ్వెత్తుకొని తిరుగుడేందే? దీనికి సంబంధించి కూడా లోక్సభలో బిల్లును ప్రవేశపెట్టిల్లు. ఆ బిల్లుకు సంబంధించి కూడా మీరు ఎలాంటి పోరాటం చేయబోతున్నారు? దుర్మార్గుల మెజార్టీ ఎక్కువ ఉన్నది కాబట్టి పాస్ అయితే పాస్ చేసుకుంటారు కావచ్చు, కానీ ప్రజల దృష్టిలో అయితే చెరపలేరు కదా. మేము ప్రజల దృష్టికి తీసుకుపోయటానికి, ప్రజలకు గుర్తు చేయడానికి వీరికి తప్పకుండా ప్రజల చేత శిక్ష తప్పదు. ముఖ్యంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మహాత్మా గాంధీ పేరును తొలగించడం పట్ల ఏ విధంగా ఆలోచన చేయబోతున్నారు ప్రజలు? వీళ్ళందరూ బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ కలిసికట్టుగా ఒక టీం వర్క్గా గాంధీ కుటుంబాన్ని ఇచ్చేయాలనే ఆలోచనతోటి ముందుకు పోతున్నారు. కాబట్టి వారిని గమనిస్తున్నారు. ప్రజలందరూ కూడా తగిన సాక్షి చెప్తారు.